I am Sheikh Mahbub Basha. Welcome to my channel. Happy learning. So resonance apparatus ఈ స్టీల్ ట్యూబ్స్ చిలుము పట్టేసి లీక్ అవ్వడము ఇలా సమస్యలు ఉంటే దీన్ని రిపేర్ చేస్తున్నాను. సో పీవీసీ లేదా సిపీవీసీ లేదా యూపీవీసీ పైప్ తీసుకోవాలి. ఇక్కడ నా స్కూల్లో ఉన్న సిపీవీసీ పైప్ తీసుకున్నాను. కావాల్సిన లెంత్ కట్ చేసుకున్నాక ఒక సైడు క్లోజ్ చేయడానికి డమ్మీ వాడాను. సో ఇక్కడ హోల్ చేయడానికి ఒక రాడ్ను స్టవ్ మీద హీట్ చేసి దాంతో హోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా 2-3 సార్లు హీట్ చేస్తే ఫైనల్గా నాకు కావాల్సిన ఈ చిల్లు ఇక్కడ పడింది. సో మనం డ్రిల్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది, కానీ మన దగ్గర ఉండవు కదా అవన్నీ. సో ఉన్న వాటితో చేయాలి కాబట్టి ఇలాగా. సో నా దగ్గర ఉన్న ఈ బ్రాస్ టీకి ఆ హోల్ కాస్త టైట్గా ఉంటే మెల్లగా అలా చిన్న రాయితోటి కొట్టేసి దాన్ని ఇరికిచ్చేసాను. ఇప్పుడు ఎంసీల్ని తీసుకొని దాంట్లో లీకేజ్ లేకుండా చేయాలి. సో ఎంసీల్లో ఉన్న బ్లాక్ పార్ట్ అండ్ వైట్ పార్ట్ ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. సో వీటిని బాగా మిక్స్ చేయాలి. సో ఇవి విడిగా ఉన్నప్పుడు ఏమవ్వదు, కానీ రెండు మిక్స్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి హార్డన్ అయిపోతుంది ఇది. సో మీకు తెలిసిన విషయమే. సో సమభాగాల్లో తీసుకుని బ్లాక్ అండ్ వైట్ను బాగా మిక్స్ చేసి, సో ఇందాక మనం తయారు చేసిన ఈ బ్రాస్ టీని ఇన్సర్ట్ చేసిన చోట లీకేజెస్ లేకుండా సో మనం ఈ ఎంసీల్ను అప్లై చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, జాయింట్స్ అన్నిటికీ నేను ఎంసీల్ను అప్లై చేస్తున్నాను. చేతులతోనే అప్లై చేస్తున్నాను, మరి అదే కంఫర్టబుల్గా ఉంటుంది. సో లీకేజ్ లేకుండా బాగా మెత్తగా కలుపుకున్నాక అలా ఉంటలాగా చుట్టేసి రౌండ్ కలుపుతూ, సో జాగ్రత్తగా కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ లీకేజ్ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తగా చేయాలి. సో ఇలా ఈ పైపుకు టీ అక్షరం ఆకారంలో ఉండే ఈ బ్రాస్ ఐటమ్ను అరేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా నట్స్ తీసుకుని వీటికి ఇవి మీకు బంగారు షాపులలో దొరుకుతాయి. సో వీటిని టైట్ చేయడం లేదా లూజ్ చేయడము, అక్కడ చిన్న స్ట్రిప్ ఇచ్చాడు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వాటిని ఉపయోగించి ఆ రిజర్వాయర్కు వెల్డ్ చేసేసాం. ఇప్పుడు వాటర్ లెవెల్ చూడటానికి ఒక ట్యూబు, తర్వాత రిజర్వాయర్ కలపడానికి ఒక ట్యూబు మనం కనెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ బైండింగ్ వైర్ తోటి ఈ వైర్ చాలా టైట్గా ఉండే విధంగా నేను చుడుతున్నాను అన్నమాట. ఇక్కడ అంటే లీకేజెస్ లేకుండా ఉండడానికి బైండింగ్ వైర్తో టైట్ చేస్తున్నాను అనమాట. సో రిజర్వాయర్ కోసము అటు సైడ్ అటువంటిది ఇంకొక పైపు వాడుతున్నాను. వాళ్ళు మనకు రబ్బర్ ట్యూబ్ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ రబ్బర్ ట్యూబ్ అవైలబిలిటీ లేదు కాబట్టి గ్యాస్ ట్యూబ్లకు వాటిని హెవీగా ఉంటుంది. సో లైట్గా ఉండే రబ్బర్ ట్యూబ్ దొరకడం కష్టం కాబట్టి ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్నే వాడుతున్నాను. ఇది మీకు కన్స్ట్రక్షన్ పర్పస్ లెవెల్ చూడడానికి ఉపయోగిస్తుంటారు, లెవెల్ పైప్ అంటారు దీన్ని. సో దాన్ని నేను ఇక్కడ వాడుతున్నాను. సో ఆ వాటర్ లెవెల్ ఇండికేటింగ్ పైప్కు అటు ఇటు కదలకుండా ఉండే విధంగా దానికి ప్లాస్టిక్ గ్రిప్స్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ట్యూబ్ యొక్క అదర్ ఎండ్ను రిజర్వాయర్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అక్కడ కూడా సన్నని బైండింగ్ వైర్ను చుట్టేస్తున్నాను. సో లీకేజ్ అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు మన ఎయిర్ కాలం ఉండే ట్యూబ్ను పొజిషన్ను ఫిక్స్ చేయాలి. దీనికి కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ గ్రిప్స్ వాడుతున్నాను. ఇవి ఎలక్ట్రిసిటీ వర్క్ చేసే వాళ్ళు ఉపయోగిస్తుంటారు. సో ఇలాగా మా ల్యాబ్లో ఉన్న 4 రెజొనెన్స్ ఆపరేటర్స్ను లీకేజెస్ అన్నీ తీసేసి మొత్తం రెడీ చేశాను.